హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. బాగున్నారా? మీ యొక్క వెల్విషర్న మీ శ్రేయోభిలాష్ని. మరి మరి ఈ తీరిక సమయంలో మిమ్మల్ని కలవాలని ముందుకు వచ్చాను. మనం దేశం గురించి ఇప్పుడు మనకు స్వరాజ్యం వచ్చింది కదా, ఆ సందర్భాన్ని మనం మర్చిపోకుండా ఒక వారం రోజుల వరకు మనము మరి దేశభక్తిని గురించి, దేశం అంటే ఏంటి, ఎందుకు, ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా అనేది చూసుకుందామని అనుకున్నాం కదండి. అయితే మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని మనకు తెలుసండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మరి మీరు కూడా ఏందో జెండా వందనం అంట ఎక్కడో వీధుల్లో ఎగిరేస్తారు, ఎవరో నాయకులు వచ్చి జెండా ఇది అని అనుకుంటాం. మనకు కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం దేశంలో ఒక భాగం కదండి. కాబట్టి మనం కూడా తెలిసి ఉంటేనే మనము ఏంటి దేశం అంటే ఇది, ఈ జెండా అందుకొరకు ఎగురవేస్తారు, ఈ జెండా దేశానికి చిహ్నము, ఆ జెండాకి మనం వందనం చేస్తే దేశానికి వందనం చేసినట్టే అనేది ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, తల్లిదండ్రులకు అందరికీ తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఇల్లిటరేట్స్, చదవని వాళ్ళు అయితే వాళ్ళకి అర్థమవుతుందని నేను చెప్తున్నానండి. మిగిలిన చదువుకున్న వాళ్ళందరూ కూడా అయితే తెలుసు, కానీ మనం మర్చిపోతుంది దాన్ని డీటెయిల్డ్గా ఒకసారి మళ్ళీ వెనక్కి తీయమన్నమాట. అందుకొకసారి జ్ఞాపకం చేసుకుందామన్న ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే, మనకు దాదాపు బ్రిటిషర్స్, మీకు చెప్పాను, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని తారతమ్యాలు, విభేదాలు, ఎక్కువ తక్కువ, కుల మత ఇలాంటివి రావటం వలన వేరే దేశస్తులు గమనించి మన దేశంపై దండెత్తడం జరిగింది. అలాగే మహమ్మదీయులు, దాని తర్వాత మన బ్రిటిషర్స్, మరి ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వచ్చారు. అందరు పోయినాక బ్రిటిషర్స్ ఉన్నారు. 200 సంవత్సరాల వరకు వాళ్ళు పరిపాలన చేశారు మన దేశాన్ని. కాబట్టి 200 సంవత్సరంలో మనము మన దేశాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ హ్యాండ్ కింద మనం బ్రతకడం అనేది జరిగింది. ఇదైతే మరి నిజమైన అంటే మనము సహించవలసినటువంటి విషయం కాదు. కాబట్టి అందరం తిరగబడి మరి ప్రాణదాన ఎన్నో ఆ రోజుల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, పటేల్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, అంటే వాళ్ళు గొప్ప నాయకులు ఎందుకంటే మన దేశాన్ని సంపాదించి పెట్టారు. ఎవరైతే మనకు ఆ యొక్క మంచి పని చేసి పెడతారో వాళ్ళ గొప్ప అనే చెప్తాం కదండి. మరి అందుకే ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, కొంతమంది అంటే ఆ గాంధీ ఏం చేసిండు, ఆయన ఉండడం వల్ల పాకిస్తాన్ను అప్పుడే ముస్లిమ్స్ అందరిని కూడా పంపించేస్తే ఒక పని అయ్యేది, ఆ ముసలోడు ఇట్లా చేసిపోయాడు, అట్లా చేసిపోయాడు, మనం ఏం ఉద్ధరించాడని ఇప్పుడు మాట్లాడతారు. కానీ ఆ మాట చాలా తప్పండి. ఎందుకంటే ఒక పరిస్థితిలో మనం ఉన్నామనంటే ఏమవుతుంది, ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు గాంధీ ఆ రోజు అటు చేసిండు అంటున్నాం, మరి ఇప్పుడు అన్నవాళ్ళు ఆ ప్లేస్లో ఆ రోజు ఉంటే చేసేవాళ్ళ, వాళ్ళు కూడా అదే చేసేది కదా. అందుకని మనం చేస్తే ఒకటి